హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పూల మొక్కలు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. అలాగే పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి. ఈరోజు మందార మొక్కకి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే మరి ఎక్కువ పూలు పూస్తాయో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మందార మొక్కల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి హెవీ ఫీడర్ ప్లాంట్స్. టైంకి మనం చక్కగా ఫీడింగ్ చేసినాం అనుకోండి, వాటికి పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి. ఈ సమ్మర్ అంతా కూడా చాలా బాగా పూస్తాయి పువ్వులు. మరి ఫుల్ సన్లైట్లో మనం ఈ మొక్కల్ని పెట్టాల్సి ఉంటుంది. 5 to 6 hours ఎండ అయితే తప్పకుండా మొక్కలకి తగలాలండి. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాము. ఎక్కువగా మందార మొక్కలకి మొగ్గలు రాలిపోయే సమస్య మనం చూస్తూ ఉంటాము. వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము. మరి ముఖ్యంగా అయితే పెస్ట్ అటాక్ వలన మరి ఈ మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా మిల్లీ బగ్స్ అటాక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిడ్స్ కూడా మొక్కలకి ఇట్లా మొగ్గలకి పట్టుకొని ఉంటాయి, అది మనకు కనిపించదు. ఇట్లాంటి పెస్ట్ని మనం కంట్రోల్ చేయడానికి రెగ్యులర్గా మనము ఏదో ఒకటి అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మన గార్డెన్లో మనం తయారు చేసుకుంటాం కదా. నీమ్ ఆయిల్ కూడా బెస్ట్ సొల్యూషన్. నీమ్ ఆయిల్ ఒకసారి స్ప్రే చేయొచ్చు, వంట సోడా స్ప్రే చేయొచ్చు, అట్లనే వెల్లుల్లి గార్లిక్ జ్యూస్ని స్ప్రే చేయొచ్చు. ఇట్లా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్స్. ఒకసారి చెక్ చేయండి. మనము క్రమం తప్పకుండా వారం ఏదో ఒక స్ప్రేస్ అనేటివి మన మొక్కల పైన చేస్తూ ఉండడం వల్ల పెస్ట్ కంట్రోల్ అయ్యి ఈ మొగ్గలు రాలిపోయే సమస్య మనకు దూరం అవుతుంది. మందార మొగ్గలు రాలిపోవడానికి ఇంకొక సమస్య ఏంటి అంటే ఓవర్ వాటరింగ్ లేదా లెస్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడైతే సమ్మర్ కదా, మన మొక్కలకి అవసరమైతే మరి చూసుకోవాలి. పెద్ద పాట్స్లో ఉంటే కనుక రోజుకి ఒక్కసారి ఇచ్చినా సరిపోతాయి. అవే మనం కొంచెం చిన్న పాట్లో పెట్టినాం అనుకోండి, తప్పకుండా రెండోసారి కూడా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మనము వదిలేసినాం అనుకోండి 1-2 days, ఇంకా అప్పుడు తప్పకుండా ఆ మొగ్గలు అనేటివి అయితే రాలిపోతాయి, ఉండవు. మరి అదే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మరి ఎక్కువగా తడి అనేది ఆ రూట్స్లలో ఉండడం వల్ల కూడా ఆ ఫంగస్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుందండి. అందుకే ఎప్పుడైనా మొక్కకు ఎంత అవసరమో అంతే వాటరింగ్ చేయాలి. ఇంకోటి డ్రైన్ హోల్స్ అనేటివి కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఎక్సెస్ వాటర్ ఇచ్చినప్పుడు డ్రైన్ హోల్స్ ద్వారా మరి బయటికి ఆ వాటర్ అనేటివి వెళ్ళిపోయేటట్టుగా కంపల్సరీగా మనం అది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మరి తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయని మనము తెలుసుకున్నాం కదా. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి మొగ్గలు రాలిపోవడానికి అంటే ఫర్టిలైజర్ అండి. తగిన పోషకాలు మొక్కకి మనం అందించకపోవడం వల్ల మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుంది. అది ఏంటి అంటే ఇప్పుడైతే మనం భూమిలో పెంచినాం అనుకోండి మొక్కని, ఆ మొక్క ఆటోమేటిక్గా ఆ మట్టిలో నుండి మరి సారం అంతా కూడా తీసుకొని చక్కగా మొక్క ఎదుగుతుంది, పూలు బాగా పూస్తాయి. మరి అదే మనం కంటైనర్లలో పెంచినప్పుడు తప్పకుండా వాటికి తగిన పోషకాలు టైంకి అందించకపోవడం వల్ల మరి ఆ న్యూట్రిషన్ ఫుడ్ అనేది లేకపోవడం వల్ల తప్పకుండా మొగ్గలు అయితే రాలిపోయే అవకాశం ఉంటుంది. పువ్వులు పూసినా కూడా ఏదో చిన్న సైజులో అలా పూస్తుంటాయి. కానీ మనకి ఇట్లా మంచి సైజులో ఎప్పుడైతే మనం నర్సరీ నుండి చూసి తెచ్చుకుంటామో మొక్కని, ఎప్పుడు కూడా మన ఫ్లవర్స్ అట్లా మన గార్డెన్లో మనం ముందు చూసి తెచ్చుకున్నట్టుగా పూయాలి అంటే మాత్రం తప్పకుండా మనం టైంకి ఫర్టిలైజర్స్ అందించాలి. అవేంటి ఎలా ఇవ్వాలంటే మరి రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మందార మొక్కల మీద, గులాబీ మొక్కల మీద సపరేట్గా ఉంటుంటాయి. మీరు చెక్ చేయండి. వాటిని చెక్ చేస్తే కూడా మీకు ఐడియా వస్తుంది. తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్తో పాటు మనము కొన్ని ఫర్టిలైజర్స్ ఇంకా అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ వర్మీ కంపోస్ట్తో పాటు ఎప్సమ్ సాల్ట్, నెక్స్ట్ మస్టర్డ్ కేక్, నీమ్ కేక్ ఇలాంటివి మనము కలిపి మొక్కకి ఇస్తూ ఉండాలి. సీవిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. బోన్ మీల్ ఫర్టిలైజర్ వచ్చి నెలకు ఒకసారి ఇవ్వాలి. అదేవిధంగా కాల్షియంకి సంబంధించిన ఇంకా మనం హోమ్ మేడ్గా కూడా కొన్ని తయారు చేస్తూ ఉంటాం. చాక్ పీస్ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ సున్నము మనకు పాన్ షాప్లో దొరుకుతుంది కదా, ఆ సున్నంని మనం ఇస్తూ ఉంటాము.
ఇట్లా కాల్షియంకి సంబంధించిన ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పూల సైజు చాలా బాగా పెద్దగా పూస్తాయి. అలాగే రూట్ సిస్టమ్ కూడా బలపడుతుంది. మరి ఇట్లా రెగ్యులర్ బేసిస్ కింద మనము ఎప్పటికప్పుడు మొక్క 15 రోజులకు ఒకసారి ఇట్లా సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ, ఈ సమ్మర్లో అయితే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మార్చి మనం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇస్తూనే ఉండాలండి. ఇట్లా ఇవ్వడం వల్లనే చక్కగా బాగా అయితే పూలు అయితే మన గార్డెన్లో పూస్తాయి. మొక్కలు కూడా పచ్చగా ఎదుగుతాయి. అదేవిధంగా పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మందార మొక్కల్ని ఈజీగా మనము కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. మరి గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొమ్మల్ని మనం కోకోపీట్లో పెట్టి కూడా చక్కగా పెంచుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చే సీజన్లో అంటే వర్షాకాలంలో నేను తప్పకుండా మరి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎట్లా మనం గ్రాఫ్టింగ్స్ చేసుకోవచ్చు మన గార్డెన్లో. మరి ఒక మొక్క ఉంటే మరి కొన్ని వందల మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు ఒక్క మొక్క నుండి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. కొంచెం మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు, మందార మొక్క బాగానే పచ్చగానే కనిపిస్తుంది కానీ పువ్వులు పూయట్లేదు అని చెప్పి. అదే క్వశ్చన్స్ మల్లె మొక్కలకు కూడా నాకు ఎప్పటికప్పుడు కమెంట్స్లో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. పువ్వులు పూయట్లేదంటే తప్పకుండా ఈ మొక్కలు మరి సన్లైట్ని ఇష్టపడే మొక్కలు, ఈ మందార మొక్క కానీ మల్లె మొక్కలు కానీ సన్లైట్ ఇష్టపడే మొక్కలు కాబట్టి మనము ఎక్కువ శాతం వాటిని ఎండలో పెట్టడానికి మనం ట్రై చేయాలి. మీరు మీ మొక్క ఒకవేళ ఎవరైతే పువ్వులు పూయట్లేదు అని చెప్తా ఉన్నారో మరి నీడకుందేమో ఒకసారి గమనించుకోండి. అక్కడ ఎండ తగిలేటట్టుగా మీరు ఆ మొక్కకి మరి అంటే ఒకవేళ మీరు కుండీలో ఉంటే తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టచ్చు. అదే మీరు మట్టిలో నాటి పెట్టిండ్రు అనుకోండి, అప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా. ఆ మొక్కను అక్కడ నుండి తీసి ఎండ తగిలే ప్లేస్లో నాటుకుంటే సరిపోతుంది. ఎండ కావాల్సినంత మొక్కకి తగిలితేనే మొగ్గలు ఎక్కువ వస్తాయి, పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. ఈరోజు నేను చూపించబోయే హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఒక బౌల్లో నేను ఆలు పీల్స్ అండి ఇవి. మనం ఆలు పీల్ చేసిన తర్వాత వీటిని పీల్స్ని పడేస్తాం కదా, దానిలోకి కొన్ని నీళ్ళు అంటే ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ టీ పౌడర్, ఫ్రెష్ టీ పౌడర్ వేసి నానబెట్టి పెట్టినాను ఒక రోజు పాటు. ఓకేనా. ఆలు పీల్స్ తర్వాత ఒక స్పూను టీ పౌడర్. అయితే ఆలు పీల్స్ ఏంటంటే ఒక 2 ఆలుకి సంబంధించిన పీల్స్ అనమాట. ఓకేనా. మరి వీటిని మనము ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నా చూడండి. ఒక రోజు పాటు నానబెట్టి పెట్టినా కదా, చక్కగా సారం అంతా కూడా ఈ నీళ్ళలోకి వచ్చేసింది. ఈ 1/2 లీటర్ నీళ్ళకి నేను 1 లీటర్ నీళ్ళు కలుపుతున్నా, అంటే 2 వంతులు నీళ్ళు కలుపుతున్నా. 1:2 రేషియో అనమాట. అంటే ఒక వంతు ఫర్టిలైజర్ అయితే 2 వంతులు నీళ్ళు, నార్మల్ నీళ్లు కలిపేసి చక్కగా మరి మొక్క మొదట్లో మనము వేసేయడమేనండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా బాగా పొటాషియం అందుతుంది. ఆలు పీల్స్లలో మంచి పొటాషియం ఉంటుంది. ఇంకా మనం ఇచ్చిన ఫ్రెష్ టీ పౌడర్లో నైట్రోజన్ కంటెంట్ ఉంటుందండి, మొక్కకు కావాల్సింది. మొక్క పచ్చగా ఎదుగుతుంది. ఈ పొటాషియం ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. ఈ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి వారానికి ఒకసారి హ్యాపీగా ఇవ్వచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.